ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ప్రవక్త అయిన యోవేలు ఇజ్రాయేలీలను ఉద్దేశించి ఈ మాట పలుకుతున్నాడు. ఈ వాక్యంలో దేవుని స్వభావం ఎలాంటిదో, ఆయన ఎంత ప్రేమ గలవాడో కృపగలవాడో తెలియజేస్తూ ప్రజలను పశ్చాత్తాపడమని మరియు వారు పూర్ణ హృదయముతో ప్రభు వైపుకు తిరిగి రావాలని పిలుపునిస్తున్నాడు. అలాగే మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని చెప్తున్నాడు. అనగా ఆ కాలంలో వస్త్రములను చింపుకోవడం అనేది తీవ్రమైన దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని తెలియజేయడానికి గుర్తుగా ఉండేది. అయితే వారి పశ్చాత్తాపాన్ని తెలియజేయడానికి బాహ్యక్రియలు చేయడం కంటే అంతర్గత పరివర్తన మరియు హృదయాన్ని దేవుని వైపు నిజాయితీగా తిప్పుకోవడం ప్రాముఖ్యమని తెలియజేస్తూ ఈ మాట పలికాడు. ఎందుకంటే దేవుడు కేవలం పశ్చాత్తాపం యొక్క బాహ్య ప్రదర్శనలపై ఆసక్తి చూపడు. ఆయన హృదయంలో లోతైన నిజమైన మార్పును కోరుకుంటున్నాడు. అలా మార్పు చెందిన వారిని క్షమించడానికి, కీడు నుండి తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని. ప్రియులారా, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును గదా. సజీవులు ఏల మూలుగుదురు, నరులు తమ పాపశిక్షను బట్టి ఏల మూలుగుదురు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను అని. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు మిమ్మును ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదురా? మీ కాఠిన్యమును మార్పు పొందని మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు మీకు మీరే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు కరుణావాత్సల్యములు గలవాడవును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడవునయుండి నీవు చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడుదువని మేము మా వస్త్రములను కాక మా హృదయములను చింపుకొని నీ తట్టు తిరగాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మా మార్గములను పరిశోధించి తెలుసుకొని నీ తట్టు తిరిగి మా హృదయమును మా చేతులను నీ తట్టు ఎత్తుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును మాకు బోధించి నీ నామమునకు భయపడినట్లు మా హృదయమునకు ఏకదృష్టి కలగజేయమని నీవు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుదువు గనుక మేము సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.